బాక్స్ ఓపెన్ చేయగానే 3 సెట్లు వచ్చినాయి. ఇది వచ్చేసి ఇది ఏమో కెమెరా, యాక్షన్ కెమెరా, ఇందులో యాక్సెసరీస్ ఉన్నాయి. ఇది మాత్రం ఇది అంటే గింబల్ అనుకోవచ్చు, లేదంటే మీరు సెల్ఫీ స్టాండ్ అనుకోవచ్చు. మీరు ట్రైప్యాడ్ అనుకున్నా పర్లేదు. ట్రైప్యాడ్ అంటే కింద స్టాండ్ ఉంటుంది, జస్ట్ సెల్ఫీ స్టాండ్ అంటే మనం లాక్ చేయడానికి. ఇది చూడండి, ఇది ఎంత బాగుందంటే దీంతో ఫేక్ డ్రోన్ షాట్స్ కూడా తీయచ్చు. మీరు నమ్మరు, నేను తీసి చూపిస్తా. ఇది చూడండి, ఇది ఎంత పొడుగు ఎక్స్టెండ్ అవుతుందో, ఇది ఎంత దూరం వస్తుందో చూడండి. అది ఇలా ఇంత దూరం ఇట్లా పెట్టేసి ఇట్లా చూసుకుంటే దాంట్లో మార్నింగ్ ఇట్లా వెళ్ళుకుంటూ పోతే ఫేక్ డ్రోన్ షాట్స్ వస్తాయి. ఇది బాగా నచ్చింది ఇందులో. ఇది చాలా ప్లస్ పాయింట్ అనిపించింది నాకైతే. ఇది ఎందుకో చూడగానే ఇదైతే వర్త్ అనిపించింది ఇది ఒకటి. సో ఇప్పుడైతే యాక్షన్ కెమెరా అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది దాని యొక్క హోల్డర్, కెమెరా ఒక హోల్డర్. ఇది పక్క పెట్టేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ కెమెరా DJI Action 4. ఇది మన ఇప్పటి నుంచి మన మోటో వ్లాగ్స్ అన్ని ఇదే కెమెరాలో చేయడానికి రెడీగా ఉన్నాము. నేను సిద్ధమవుతున్నా. నాకైతే ఎగ్జైటింగ్ ఉంది. అంటే కొత్త కెమెరా వస్తే ఇంకా మామూలు ఉండదు. వీడియో క్లారిటీ చేంజ్ అవుతుంది, సౌండ్ క్వాలిటీ చేంజ్ అవుతుంది. సో అంటే ఆల్మోస్ట్ ఒక 1 month 2 months నుంచి ప్లాన్ చేస్తున్నా. వీడియో క్లారిటీ అదని మనము మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని అప్డేట్ చేయాలి చిన్నగా అని చెప్పేసి మొత్తానికి అయితే ఫస్ట్ మెయిన్ కెమెరా తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇందులో బ్యాటరీ ఉందో, ఛార్జింగ్ ఉందో లేదో తెలియదు. రైట్ అండ్ లెన్స్ ప్రొటెక్ట్. ఇది తీసేస్తే లెన్స్ ప్రొటెక్ట్, లెన్స్ క్యాప్ ఇది తీసేద్దామా, తర్వాత తీద్దామండి. ఫస్ట్ అయితే ఇందులో అసలు బ్యాటరీ ఉందో లేదో చూడాలి. తర్వాత దీని మొబైల్ హోల్డర్ ఎట్లా అంటారు, దీనికి కూడా దీని ప్రొటెక్షన్ అన్నట్టు. చాలా నచ్చింది ఏంటిదంటే అసలు ఇలా మెయిన్ ఇది మ్యాగ్నెటిక్స్ చూడండి. చక్కని విషయం చూసా అంత స్ట్రాంగ్ ఉంది. చాలా స్ట్రాంగ్ ఉంది. బాగుంది. ఇట్లా అనగానే జస్ట్ ఇగో అంటే దగ్గర పెట్టగానే అమ్మ ఆగా ఇలా క్లిప్స్ ఉంటాయి. ఈ క్లిప్స్లో కరెక్ట్ ఫిట్ చేయాలి, లేకపోతే ఆగది. మళ్ళీ తీసేయచ్చు. కొంచెం హార్డ్ ఉంది ఎందుకంటే మ్యాగ్నెట్ కదా, గట్టిగా పట్టుకుంటుంది. ఇదొకటి. సో దాంతోపాటు ఏంటంటే నేను ఇందాక మీకు ఏం చెప్తున్నా, ఫేక్ డ్రోన్ షాట్స్ కూడా తీయచ్చు అని చెప్పిన కదా. సో ఎట్లా నాకు కూడా చెప్తాను. దీనికి వస్తుంది, సారీ నేను మర్చిపోయాను. దీనికి వస్తుంది. అంటే ఆగమాగం అవుతుంది. ఇదే నేను ఫస్ట్ తెలుగు అన్బాక్సింగ్ చేస్తే ఇట్లనే ఉంటుంది కథ. ఇప్పుడు యాక్సెసరీస్ ఓపెన్ చేద్దాం. మళ్ళీ ఇందులో అమౌంట్ ఇచ్చిండు. సేమ్ చార్జర్, C2C టైప్. ఇలా బ్యాటరీస్ వచ్చేసి 3 బ్యాటరీ ఇచ్చిండు. 3 అనుకుంటా. ఇంకేమిచ్చిండు ఇలా మాన్యువల్, ఇంకోటి లెన్స్ క్యాప్ ఫిల్టర్ కోసం మాన్యువల్స్, స్టిక్కర్స్. దిస్ ఈస్ ద వారంటీ కార్డ్ ఐ థింక్ సో. ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇవన్నీ పక్కా పడేద్దాం. ఇది
బ్యాటరీ కేస్ 3 బ్యాటరీలు వచ్చినాయి, మామూలుగా ఉండదు రచ్చ. దీనికి ఛార్జింగ్ చేసుకోవడానికి ఉంది ఇక్కడ ఛార్జింగ్ చేసుకుంటే 3 బ్యాటరీలు ఒకటేసారి ఛార్జ్ అయిపోతుంది. ఏమన్నా టెక్నాలజీ. ఫస్ట్ బ్యాటరీ, ఇంకోటి ఇలా మెమరీ కార్డు కూడా వేయాలి, మర్చిపోయినాను నేను. బ్యాటరీ వేసి ఇక్కడ పక్కనే మెమరీ కార్డు కూడా ఉంది, మెమరీ కార్డు కూడా వేసేద్దాం. ఇటు ఛార్జింగ్ పెట్టుకోవడానికి లేదా మైక్ వైర్లెస్ మైక్స్ ఉంటాయి, అవి కనెక్ట్ చేసుకోవడానికి ఇటు సి టైప్ ఛార్జ్ ఇచ్చింది ఒకటి, సి టైప్ పోర్ట్. సో ఫస్ట్ అయితే ఆన్ అయింది ఇంగ్లీష్. ఇవైతే లాంగ్వేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నా. ఇంగ్లీష్ స్టాండర్డ్ పేరు కూడా ఓకే. సో ఇది మొత్తానికి ఆన్ అయితే అయింది. కాకపోతే వీటి సెట్టింగ్స్ ఇవన్నీ తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మిగతాది అనుభవం ఇంకేమున్నాయి ఆల్మోస్ట్ అంతే. ఇది ఇందులో కేసు మొబైల్ హోల్డర్ ఇలా పెట్టేసి అండ్ ఇంకోటి పాత దాంట్లో గోపురం ఉంది కదా, దాంట్లో అది తీసుకొని వస్తాం. ఇది మెమరీ కార్డు తీసుకొని వచ్చి ఇందులో ఇన్స్టాల్ చేద్దాం. సో ఇది మన లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వాడుతున్న గోప్రో హీరో 8. అక్కడే అయిపోయినా, అంటే గోప్రో సిరీస్ నుంచి బయటపడ్డాం మొత్తానికి. ఇప్పుడైతే డీజే యాక్షన్ 4 వచ్చేసింది మనం తీసుకునేది. సో ఇందులో ఫస్ట్ ఇవన్నీ పక్కన పెడితే ఇది ఎంత పడ్డది మనకి. దీని మీద ఎంఆర్పి వచ్చేసి 54,000 ఉన్నది, కాకపోతే మనకు అమెజాన్ నుంచి అయితే 42,000 ఉన్నది. దీన్ని తీసుకున్నది కూడా అది యాక్షన్ కాంబో, అది అడ్వెంచర్ కాంబో, డీజే ఆస్మో యాక్షన్ 4 అడ్వెంచర్ కాంబో. మనకి మొత్తం 42,000 చేంజ్లో పడ్డది నాకు ఇప్పుడున్న ప్రజెంట్ రేట్లో. అండ్ దీంట్లో మనకి ఏమేమి వచ్చినాయి చూడండి. కెమెరా, 3 బ్యాటరీలు, బ్యాటరీ కేస్ వచ్చింది, తర్వాత 1.5mm ఎక్స్టెన్షన్ రాడ్, ఇదే సెల్ఫీ రాడ్ అన్నాం కదా, 1.5mm రాడ్. నెక్స్ట్ లాకింగ్ స్క్రూ, తర్వాత ప్రొటెక్టివ్ ఫ్రేమ్ అని చెప్పాను కదా, ఇదే మన మోటోలాగ్ ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత నెక్స్ట్ కర్వ్డ్ బేస్ది ఏదది, కర్వ్డ్ బేస్ ఏదైతే మనకు వ్యూ మౌంట్ చేయడానికి, అంటే హెల్మెట్ కానీ లేకపోతే మన బైక్స్ ముందు ఒక మంచి వైజర్, లేకపోతే కార్స్ ముందైనా అట్లాంటి దానికి. తర్వాత అడాప్టర్ మౌంట్ వచ్చింది, అడాప్టర్ మౌంట్, ఇవ్వండి అడాప్టర్ మౌంట్. తర్వాత నెక్స్ట్ టైప్ సి టు పీడీ కేబుల్, టైప్ సి టు పీడీ కేబుల్ ఇందులో ఉంది. ఏదది ఇవ్వండి, ఇది కాదు, ఇది మైక్ది, ఇది టైప్ సి టు సి కేబుల్. సో ఇది ఇందులో వచ్చినది, ఇదైతే బాగుంది. సో ఇందులో మెయిన్ ఏంటంటే ఒకటైతే బాగా నచ్చింది ఒక ఫ్యూచర్ ఏంటంటే, ఇప్పుడు హెల్మెట్ ఇట్లా ఉంది కదా, మనం అంటే దీన్ని అనుకోండి ఇట్లా పెట్టి ఇట్లా లాక్ చేసుకుంటూ పోతాం. కొన్ని మనకు ఇది వైడ్ యాంగిల్ కదా, హారిజాంటల్ రావాలంటే దీనికి ఈ కేస్ ఇట్లా ఉంది కదా, దీన్ని కూడా కనెక్ట్ చేసి ఇది ఇట్లా పెట్టేసి దీనికి ఇట్లా కూడా ఆప్షన్ ఉన్నది, ఇట్లా కనెక్ట్ చేసి ఇట్లా వీడియోలు తీసుకోవచ్చు, ఇన్స్టాకి వీడియోస్కి ఇట్లాంటి దానికి చాలా అంటే చాలా వస్తుంది. నేను అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో మీరే చూస్తారు ఎట్లా వచ్చిందని నేను మీకు చూపిస్తా. సో ఇప్పుడైతే ఇందులో బ్యాటరీ తీసేసిన, ఇందులో మెమరీ కార్డ్ తీసి ఇందులో మెమరీ కార్డ్ వేసి మిగతా మొత్తం సెటప్ చేద్దాం రండి. ఇంకా సౌండ్ కూడా నేను వాడి మెమరీ కార్డు నాదొకటి లాస్ట్ ఉంటుంది 128 GB ఉన్నది, ఇదేమో 256 GB అల్ట్రా శాండిస్. అప్పుడు ఎప్పుడో పెట్టి ఉన్న 5,000 ఇంత ఉన్నది. ఓకే, సో ఇప్పుడైతే లెన్స్ కవర్ కూడా తీసేద్దాం. దీనికి ఆల్రెడీ గ్లాస్ ప్రొటెక్షన్ చేసే వస్తుంది. నా మ్యాచ్ పోతుంది. ఇది సూపర్ ఉంది ఫినిషింగ్ మాత్రం.
అంటే దీనికి గ్లాస్ ప్రొడక్షన్ అయితే అవసరం లేదు. దీనికి ఆల్రెడీ స్క్రీన్ గార్డ్ వేసే ఉంటుంది లెన్స్కి. మీరు వేయించుకుంటా అంటే దీనికి ఉన్న వెనకాల స్క్రీన్ ఉంటుంది కదా, వీటికి మీరు స్పెషల్గా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఈ హోల్డర్లో పెట్టేద్దాం. ఇదైతే ఏం లేదు, జస్ట్ ఇట్లా పెట్టి తీసుకుంటారు. ఎట్లేదు నాకు ఇది జస్ట్ ఇట్లా అనేసి ఇట్లా పెట్టేయడం ఏంటి నా అంటే నేను కూడా వీడియోలో చూస్తూనే ఉన్నా, అంటే నాకు కూడా ఎక్కువ తెలియదు వీటి గురించి తెలుసుకోవాలి. అలాగే నాకు తెలిసి బయటకు వస్తుంది అనుకుంటా. ఇదేమో పవర్ బటన్కి, ఇదేంద్రా బాబు రావట్లేదు, ఇది ఎట్లా పెట్టుడు? సరే ఎట్లా అనేది ఫిట్ చేసి మీకు చూపిస్తారండి. ఇది కొంచెం అటు ఇటు అవుతుంది. టైప్ మైక్. ఇది మన హెల్మెట్లో మౌంట్ చేసుకొని అదంతా సెట్ చేసుకొని మనము లాక్ చేద్దాం. ఇప్పటి నుంచి మనం ప్రతి ఒక్క మోటో బ్లాగ్ మొత్తం ఇదే కెమెరా నుంచి నేను షూట్ చేస్తాను. అండ్ క్లారిటీ ఎట్లుందో ఫస్ట్ రైడ్ ఒక రైడ్ వెళ్ళిన తర్వాత నేను మీకు చెప్తాను, తొందరపడేది తీసుకోకండి. ఎందుకంటే ప్రతి డివైస్లో పాజిటివ్స్ ఉంటాయి, చాలా నెగిటివ్స్ ఉన్నాయి. మరి ఇలా మనకి ఎంతవరకు పాజిటివ్స్ ఉన్నాయి అవన్నీ చూసి నెగిటివ్స్ ఏమైనా ఉంటే నేను కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇదంతా నేను మౌంట్ చేసుకొని నా పంచాయతీ నేను చూసుకొని నేను మీకు డైరెక్ట్ నెక్స్ట్ బ్లాగ్లో నెక్స్ట్ ఒక రైడ్ పోతున్నాం. ఆ రైడ్ షార్ట్ రైడే, అది ఈ కెమెరాతో రికార్డ్ చేసేసి మీకు ఎట్లున్నది అనేది చూడండి. క్లారిటీ బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. అంటే నాకైతే అన్బాక్సింగ్ అయితే కొత్త, ఎందుకంటే చాలా తక్కువ, నేను ఇంతవరకు ఎక్కువ నాకు అన్బాక్సింగ్ తెలిసి ఈ మైక్ తీసుకున్నాం, ఈ గ్రీనరో మైక్ తీసుకున్నాం కదా, ఈ మైక్ అప్పుడు ఒకటి అన్బాక్స్ చేసినా మళ్ళీ కెమెరా అన్బాక్స్ చేస్తున్నా. ఎక్కువ నాకు అన్బాక్సింగ్ తెలియదు, అంటే చేయలేదు కాబట్టి ఉన్నదంటే ఏదో ఆగమాగమే తీస్తూ ఉంటా. కాకపోతే ఇదే నేను మీకు ఇది వాడిన తర్వాత ఒక ఫస్ట్ రైడ్ తర్వాత ఇది మీకు వర్తా కాదనేది నేను చెప్తా. తర్వాత మీరు కూడా చెప్పండి మీకు మీ సజెషన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుంచి నెక్స్ట్ వీడియోలో ఏదైతుందో మనకు కమెంట్స్ పెట్టిన వాళ్ళందరినీ నేను మళ్ళీ నోట్ చేసుకొని వాళ్ళందరితో ఇంటరాక్షన్ అవుతూ ఉంటా. ఇప్పటి నుంచి ఏ వీడియో అయితే ఒక్కొక్క వీడియోకి లాస్ట్ వీడియో ఏ వీడియో ఉందో ఆ వీడియోల కింద కమెంట్స్ పెట్టిన ఒక్కొక్కరు మన సబ్స్క్రైబర్స్ అందరితో వాళ్ళని నోట్ చేసుకొని నేను వాళ్ళతో మాట్లాడతాను. అండ్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ని ఇంటరాక్ట్ కావాలి, ఎందుకంటే అది మెయిన్. ఎందుకంటే ఇంతవరకు ఒక సబ్స్క్రైబర్తో నేను మాట్లాడలేదు, అంటే లోకల్ తెలిసిన వాళ్ళతో అయితే అప్పుడప్పుడు మాట్లాడుతున్నా. కాకపోతే మనకు ఎక్కడెక్కడ నుంచో సబ్స్క్రైబర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావాలి. కాబట్టి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవుదామని చెప్పి డిసైడ్ అయినాయి. సో
ఎవరైతే మాట్లాడదాం అనుకుంటున్నారో వాళ్ళందరితో మాట్లాడతా, కింద కామెంట్ చూసుకొని అందరు నోట్ చేసుకొని మాట్లాడతా. కొంచెం లేట్ అయినా పర్లేదు, లేట్ అవుతుంది కావచ్చు వాళ్ళతో మాట్లాడడం, తర్వాత ఒక్కొక్కరు నోట్ చేసుకొని అయితే అందరితో మాట్లాడతా. ఐ హోప్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో అందరూ రెస్ట్ తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి, సేఫ్ రైడ్ చేయండి, హెల్మెట్ పెట్టుకొని పక్క బైక్ డ్రైవ్ చేయండి, చాలా ఇంపార్టెంట్, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, జాగ్రత్త. అయ్యో సరేనా, అందరికీ టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో దీని దుమ్ము దులిపేద్దాం. చలో రైట్, అందరికి బాయ్, టాటా, జై శ్రీరామ్, జై హింద్, జై జనసేన.